వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిన రమ్య మోక్ష, దువ్వాడ మాధురి, నిఖిల్ నాయక్, ఆయిషా శ్రీనివాస్ వీళ్ళల్లో కొద్ది మందినైతే మెయిన్ డోర్ ద్వారా నాగార్జున లోనికి పంపక ఇంకొంతమందినైతే సీక్రెట్ రూమ్ ద్వారా లివింగ్ ఏరియాలోకి పంపుతున్నారు. లివింగ్ ఏరియాలో కంటెస్టెంట్స్ అందరూ కూర్చుని ముందు టీవీలో నాగార్జున గారితో మాట్లాడుతున్న టైంలోనే ఒకవైపు బయట నుంచి అలానే ఇంకొక వైపు సీక్రెట్ రూమ్ నుంచి హౌస్ లోకి కంటెస్టెంట్స్ అయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇక నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళైతే ఎంట్రీ ఇచ్చేయడం జరుగుతుంది. హౌస్ లో ఒకవైపు కూర్చోవడం జరుగుతుంది. ఇక నాగార్జున గారితో మాట్లాడడంతో మన టీవీలో అందరూ కూడా అందులోనే నిమగ్నం అయిపోయారు. ఆ తర్వాత బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది నాగార్జున. ఇక ఒక్కసారిగా హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని చూస్తారు హౌస్ మేట్స్ అంతా. హౌస్ మేట్స్ ని చూసి ఒక్కసారిగా కేకలు వేస్తారు. ఇక హౌస్ లోకి ఎవరు వచ్చారా, అందమైన అమ్మాయిని ఎవరన్నా పంపారా అంటూ ఇమాన్యుల్ అయితే నాగార్జున గారిని అడగడం జరుగుతుంది. దానికి నాగార్జున గారు హౌస్ లో ఆల్రెడీ తనుజ ఉంది కదా ఇంకెందుకు అంటూ అనడం జరుగుతుంది. దానికి తనుజ లేదు సార్ వీరికి పంపండి సార్ అంటూ కామెంట్ అయితే ఇక హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని చూసి ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోతుంది. దువ్వాడ మాధురి అలానే రమ్య మోక్షాన్ని చూసి అయితే వామ్మో వీళ్ళు ఏమాడతారో ఏంటో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో ఒక్కొక్క ఆట వీళ్ళందరికీ తెలుసు. అందుకే వీళ్ళు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలంటూ అనుకుంటారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీ సపోర్ట్ ఎవరికి? మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు ఎవరికి ఏ ఆర్డర్ లో మీరు పాయింట్స్ ఇస్తారో కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.